మహాశివరాత్రి రోజున మనల్ని మెలకుగా ఉంచేందుకు సద్గురువు చెప్పిన 4 శివుని కథలలో మొదటి కథను ఈ వీడియోలో చూద్దాము. మొదటి కథ, శివుడు ఎడ్ల బండి. సద్గురు ఇలా చెప్తూ ఉన్నారు. ఇది సుమారు 300 సంవత్సరాల క్రితం జరిగింది. కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు. అతని తల్లికి వయస్సు పైబడుతూ ఉంటుంది. ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలని కోరుకుంటుంది. తన కొడుకుతో, దయచేసి నన్ను కాశీకి తీసుకువెళ్ళు, నాకు వయస్సు పైబడుతుంది, నేను అక్కడికి వెళ్ళి చనిపోవాలనుకుంటున్నాను అని అంటుంది. ఆమె తన కొడుకుని జీవితంలో ఇదొక్కటి తప్ప మరేది అడగదు. కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతాడు. ముసలావిడ కావడంతో ఆమెకి సుస్థి చేస్తుంది. కాబట్టి అతను ఆమెని భుజాన వేసుకుని నడవడం మొదలు పెడతాడు. కొంత సమయానికి అతని శక్తి కూడా క్షీణిస్తుంది. ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికున్న ఒకే ఒక్క మార్గం, శివ, ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనీయకు. నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక కోరిక ఇది, దీన్ని నెరవేర్చనివ్వు. నేను తనని కాశీకు తీసుకుని వెళ్ళాలి. మేము అక్కడికి వస్తున్నది నీకోసమే కదా, దయచేసి నాకు బలాన్ని ఇవ్వు అని వేడుకోవడమే. అలా నడుస్తుండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది. ఆ పొగమంచులో నుండి ఓ ఒంటెద్దు బండి వస్తూ కనపడుతుంది. కానీ ఒంటెద్దు బళ్ళను కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడతారు. అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండిని వాడతారు. కానీ మనం బాగా అలసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలను పట్టించుకోము. ఎద్దుల బండి దగ్గరకు వస్తూ ఉంటుంది. కానీ పొగమంచు వల్ల, ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండడం వల్ల ఇతను నడిపే అతని ముఖము చూడలేకపోతాడు. అప్పుడు ఈ భక్తుడు, మా అమ్మకి బాగోలేదు, ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు. అతను సరే అని తల ఊపుతాడు. ఇద్దరూ బండి ఎక్కుతారు. బండి ముందుకెళ్ళడం ప్రారంభిస్తుంది. కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్ళడం గమనిస్తాడు. అప్పుడు అతను కిందకి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు, అవి ఆగిపోయి ఉంటాయి. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడు అతను ఎద్దు వైపు చూస్తాడు. ఆ ఎద్దు కూర్చుని ఉంటుంది. అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది. అప్పుడు అతను నడిపే అతని వైపు చూస్తాడు. కేవలం వస్త్రాలు మాత్రమే కనపడతాయి. లోపల మనిషి ఉండడు. తన తల్లి వైపు చూస్తాడు. తన తల్లి, మూర్ఖుడా, మనం ఆయన వద్దకు చేరేశాం, ఇక ముందుకెళ్లాల్సిన అవసరము లేదు, ఇదే ఆ చోటు, ఇక నేను వెళ్తాను అని అక్కడే శరీరాన్ని వదిలేస్తుంది. ఆ ఎద్దుబండి ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు. ఇక ఇతను గ్రామానికి తిరిగి వస్తాడు. అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు, తన తల్లిని కాశీకి తీసుకుని వెళ్ళుండడు, తనని మధ్యలో ఎక్కడో వదిలేసి ఉంటాడు అనుకుంటారు. వాళ్ళు అతన్ని, నీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేసావు అని అడుగుతారు. అతను, లేదు, మేము వెళ్ళవలసిన అవసరము లేదు, ఆ శివుడే మా కోసం వచ్చాడు అంటాడు. వాళ్ళు, ఇదంతా చెత్తవాగుడు అంటారు. అతను, మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం, ఆయన మా కోసం వచ్చాడు, నా జీవితం వెలిగించబడింది, నా మనస్సాక్షికి ఇది తెలుసు, మీకది తెలియకపోతే అది మీ సమస్య అంటాడు. అప్పుడు వాళ్ళు, అయితే మాకు ఆయన నిజంగా నీ కోసం వచ్చాడనడానికి, నిజంగా నువ్వు ఆయనని చూసావనడానికి మాకు ఏదో ఓ రుజువు చూపించు అంటారు. అతను, అదంతా నాకు తెలీదు, ఎందుకంటే నేను ఆయనను చూడలేదు, నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను, లోపల ముఖం కనపడలేదు, అక్కడ ఏమీ లేదు అంటాడు. అప్పుడు ఉన్నట్టుండి అందరూ ఈ వ్యక్తి మాయమైపోవడాన్ని గమనిస్తారు.
వాళ్ళకు కేవలం అతని వస్త్రాలు మాత్రమే కనబడతాయి. అతను దక్షిణ భారతదేశంలో గొప్ప ముని అవుతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఆయన్ని శూన్యముఖంగా గుర్తించేవారు. రెండవ కథని తర్వాత వీడియోలో చూద్దాము.